సమస్త మహిమ ఘనత ప్రభావములు జీవం గల దేవునికే చెల్లునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అని ఈ యొక్క వర్తమానాల శీర్షికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈరోజు ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథమందు నిరీక్షణ అనే శీర్షికలో 5వ వర్తమానాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, ఈ సమయంలో మీ దీనదాసునని నేను ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించడానికి మీరిచ్చిన ఈ యొక్క కృపకై, మీ ప్రేమకై వందనాలు. మానవ మాత్ర తలంపులు ఏమాత్రం కూడా ఉపయోగం కాదు నాయన. మీ పరిశుద్ధాత్మ ద్వారానే మేము ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోగలము. కాబట్టి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. మీరే మాతో మాట్లాడమని, వినగల చెవి గ్రహించే మనసు మాకు దయచేయమని, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వాసన ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామపేట వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. గ్రీకు భాషలో అపోకలిప్సిస్ యేసుక్రీస్టో అనే ఆ పదానికి అర్థము యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే మాటను మనం చూస్తున్నాం. అపోకలిప్స్ అనే పదము రెవల్యూషన్, లిటరలీ అన్వెయిలింగ్, టు రివీల్ అనే అర్థాన్ని ఇస్తుంది. అంటే బయలుపరచడము, తెరను తొలగించి పరలోక దర్శనాలను చూపించడం గూర్చి మనము ఈ ప్రకటన గ్రంథము యొక్క ప్రారంభంలోనే ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే మాటను మనం చూసాం. ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆయన బయలుపరుస్తున్నటువంటి ఆత్మీయ సత్యములను, పరలోక రాజ్య మార్గమును మనం గ్రహించగలుగుతున్నాం. చాలామంది బైబిల్ పండితులు చెప్పే విషయం ఏంటంటే, ఆల్ ద బుక్స్ ఆఫ్ ద బైబిల్ మీట్ అండ్ ఎండ్ ఇన్ రెవల్యూషన్. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గ్రంథములన్నీ కూడా, పుస్తకములన్నీ కూడా ప్రకటన గ్రంథం యొద్ద కలుసుకొని ముగించబడుతున్నాయి అనే మాటను మనము వింటున్నాం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలు, 65 పుస్తకాలు, 66వ పుస్తకం ఉన్నటువంటి ప్రకటన గ్రంథం దగ్గర కలుసుకుని ముగించబడుతున్నాయి. అంటే అన్నిటి యొక్క అంతము, సంపూర్ణత ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యక్షత ఇవ్వబడినటువంటి విధానము మనం గమనించినట్లయితే, యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:1, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వర్తమానము తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తుకు, అంటే పరలోక విషయాలను తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆదియు అంతము లేనటువంటి నిరంతరము జీవించువారైనటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉండి వారు నిరంతరము కూడా జీవిస్తున్నటువంటి వారిగా మనం చూస్తున్నాము. తండ్రికి కొన్ని బాధ్యతలు, కుమారుని కొన్ని బాధ్యతలు, పరిశుద్ధాత్మ కొన్ని బాధ్యతలు వారిలో వారు నియమించుకుని ఉన్నారు. అందుచేత పరలోక విషయాలను తండ్రి బయలుపరుస్తున్నారు. ఆ యొక్క విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమండలం అంతటికి కూడా, ప్రాముఖ్యంగా మానవాళిని సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ విశ్వం అంతటినీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సృష్టించున్నారు. ముగ్గురు యాక్టివ్ ఏజెంట్స్గా ఉన్నారు. అయితే ప్రాముఖ్యంగా ఈ భూమి మీదకి ఏ సమాచారం రావాలన్నా యేసుక్రీస్తు ప్రభువారు యాక్టివ్ ఏజెంట్గా ఉంటున్నారు. కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా శిలువ మీద ప్రాణం పెట్టి ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. తండ్రి అయిన దేవుడి నుండి యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తు నుండి గాబ్రియేలు దేవదూతకు, గాబ్రియేలు దేవదూత నుండి యోహానుకు, యోహాన్ నుండి సంగమునకు
మనందరికీ ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క 7 సంఘములకు రాయమని యోహానుకు చెప్పబడి ఉండగా, ఈ యొక్క వర్తమానము అలనాడు ఉన్నటువంటి ఆ 7 సంఘములకు మాత్రమే కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘమునకు, ప్రతి విశ్వాసికి ఇవ్వబడినట్లుగా, ఆయా కాలాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. దీని గురించి మనము మరింత వివరాల్లోకి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము అసలు ఎవరు రాశారు? ప్రకటన గ్రంథాన్ని ఎవరు రాశారంటే ఖచ్చితంగా మనము యోహాను సువార్త ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యోహాను ఆసియాలోనున్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది అనే మాటను మనం చదువుతున్నాం. యోహాన్ అనే మాటను ఇక్కడ గ్రంథకర్త యోహానని ఐడెంటిఫై చేసుకుంటున్నారు రచయితగా. అయితే క్రొత్త నిబంధన కాలంలో యోహాన్ అనే పేరు గల వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా మొదటిగా బాప్తిస్మిచ్చి యోహాను, రెండవదిగా జబదయి కుమారుడైన యోహాను, మార్కు అను పేరు కలిగినటువంటి యోహాను, ప్రధాన యాజకుడైన అననీయ బంధువుడైనటువంటి యోహాను. ఈ రీతిగా 4 వ్యక్తులను మనం ప్రధానంగా చూస్తున్నాం. మొట్టమొదటిగా 4 సువార్తల్లో ఒకటైనటువంటి మార్కు సువార్తలోని వర్తమానమునకు, ప్రకటన గ్రంథంలోని వర్తమానమునకు మనము పోలికలు చూస్తే అక్కడ ఎక్కడ కూడా సరిపోలికలు మనకు కనబడడం లేదు. కాబట్టి ప్రకటన గ్రంథకర్త మార్కు అను పేరు గల యోహాను కాదని మనకు నిర్ధారణ అవుతుంది. అదే రీతిగా బాప్తిస్మిచ్చి యోహాను విషయానికి వస్తే, బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జీవిస్తున్న కాలంలోనే బాప్తిస్మిచ్చి యోహాను హేరోదు చేత చంపబడ్డాడు. మూడవ వ్యక్తి ప్రధాన యాజకుడైన అననీయ బంధువుడైనటువంటి యోహాను కూడా ఈ గ్రంథకర్త కానేరాడు. ఆఖరిగా మనం చూస్తే ఇక మనకు మిగిలింది, మనం ఆలోచించాల్సింది ఈ జబదయి కుమారుడైన యోహాను. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో 12 మందిలో ఒకడు, అతి చిన్నవాడు. ఆయన ఆ సమయంలో శిష్యులు అందరికంటే చిన్నవాడు, కానీ తను క్రీస్తుని ఎంతగానో ప్రేమించాడు, క్రీస్తును హత్తుకుని ఉన్నాడు, క్రీస్తుకు నమ్మకమైన సాక్షిగా జీవించాడు. ఈ సమయానికి ఆయన వృద్ధాప్య దశకు వచ్చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఈ పరలోక దర్శనములను అనుగ్రహించారు. ఆయనే ఆ శిష్యుడైనటువంటి యోహానని మనకి ఎలా తెలుస్తుందని మనం చూస్తే, కొన్ని సరిపోలికలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. క్రీస్తు శకము తొలి 3 శతాబ్దాల్లో వ్యాఖ్యానకర్తలైనటువంటి జస్టిన్ మార్టియర్, ఆయన క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 165వ సంవత్సరం మధ్య జీవించిన వ్యక్తి. ఆయన ఐరీనియస్ క్రీస్తు శకం 130 సంవత్సరం నుండి 162వ సంవత్సరం వరకు జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఇలా వీరిరువురు, అదే రీతిగా తెర్తులియన్, ఇలాగా వీళ్ళంతా కూడా ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహానని నిర్ధారించారు. అదే రీతిగా యోహాను సువార్తలోను, ప్రకటన గ్రంథంలోను మనము కొన్ని సరిపోలికలను బట్టి కూడా ఈ గ్రంథాన్ని రాసింది యోహాను, శిష్యుడైన యోహాను సువార్తను ఆయనే రాశాడు, ప్రకటన గ్రంథాన్ని ఆయనే రాశాడని కొన్ని సరిపోలికలను మనం చూద్దాం. ఉదాహరణకు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం మనం చదివితే, ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. జాన్ చాప్టర్ 7:37. అదే రీతిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, రెవల్యూషన్ చాప్టర్ 22:17. ఇక్కడ కూడా సేమ్ అదే రీతిలో సమాంతర పోలికలు మనం చూస్తున్నాం. దప్పిగొనిన వానిని రానిము, ఇచ్చయించు వానికి జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఈ 2 వచనాలకు సమాంతర పోలికలు మనం చూస్తున్నాం. మరొక విషయాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, జాన్ చాప్టర్ 4:10, ఆయన నీకు జీవజలం ఇచ్చును అనే మాటను
యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటను యోహాను రాశాడు. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 6 వచనం, రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 6, దప్పిగొను వానికి జీవ జలముల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. ఇక్కడ జీవజలం గురించి, అక్కడ జీవజలం గురించి సమాంతర పోలికలు, సరిపోలికలు మనం చక్కగా ఇక్కడ చూడగలుగుతున్నాం. మూడవ విషయం మనం గమనిస్తే యోహాను సువార్త 1 అధ్యాయం 29 వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అనే మాటను మనము యోహాను సువార్తలో చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 5 అధ్యాయం 6 వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 5 వర్స్ 6, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఇక్కడ కూడా గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. యోహాను సువార్తలో బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాటను ప్రకటీకరించినటువంటి ఆ యోహాను సువార్తను రాసినటువంటి ఆ యోహాను ఒకరే అని చెప్పడానికి ఇక్కడ ఆయన అక్కడ యేసుక్రీస్తు ప్రభువు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు, రాస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా వధింపబడిన గొర్రెపిల్ల అనే మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి టైటిల్స్లో గొర్రెపిల్లగా వర్ణించబడ్డము మనం చూస్తున్నాము. ఆయన మనకు బదులుగా ప్రాణం పెట్టిన, వధింపబడిన గొర్రెపిల్లగా మనం చూస్తున్నాం. వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఈ గ్రంథకర్తని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అదే రీతిగా ఈ గ్రంథం ఎవరికి అంకితం చేయబడింది అని మనం చూస్తే ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 4 వచనం చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 4, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటిన్న 7 ఆత్మల నుండి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 4 వచనంలో మనం చూస్తే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పు రాయినది. ఈ 7 సంఘములకు అనే మాటను ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గ్రంథము 7 సంఘములకు అంకితం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆసియాలో 7 సంఘములు మాత్రమే కాక ఇంకా అనేక సంఘములు ఉన్నట్లుగా మనము తొలినాటి సంఘాల గూర్చి సంఘ చరిత్రలో, పత్రికల్లో, మనము పరిశుద్ధ గ్రంథంలో, పత్రికల్లో మనం చూస్తున్నాం. ఉదాహరణకు కొరింథులో సంఘం ఉంది, రోమాలో సంఘం ఉంది, గలతీయ, తెస్సలోనిక, ఈ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా సంఘాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 7 సంఘములు అని ఈ యొక్క 7 సంఘములకు మెన్షన్ చేసినప్పుడు అవి ఆనాడు ప్రసిద్ధమై ఉండొచ్చు. అంతేకాదు, ఈ 7 సంఘములను దేవుడు 7 సంఘములకు ఈ యొక్క వర్తమానాన్ని అంకితం చేస్తూ ఆ 7 సంఘములకు మాత్రమే కాదు, ఈ 7 సంఘములు కూడా ఆయా కాలాలకు చెందినటువంటి సంఘమునకు, సంఘ చరిత్రకు సాదృశ్య రూపంలో దేవుడు వాడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అందుచేత ప్రకటన గ్రంథ వర్తమానములు కేవలం ఆసియాలోని 7 ప్రాంతీయ సంఘములకు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తమైన ఇతర సంఘాలకు కూడా వర్తించున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆఖరిగా ఈ సంఘ నామములు మనం చూస్తే ఇవి ఆసియాలో ఉన్నటువంటి 7 ప్రాంతీయ సంఘాలు మాత్రమే కాక ఈ యొక్క 7 సంఘ నామములు సంఘముల ప్రవర్తన లక్షణములు తెలిపే నామములుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ వర్తమానము, ఇట్ ఈస్ ద యూనివర్సల్ మెసేజ్. ఇది ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘములన్నిటికి కూడా దేవుడు వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ శుభవచనమునకు, ఈ గ్రీటింగ్స్కి మూల కారణం ఎవరు? మూలాధారం ఎవరు? హూ ఇస్ ద సోర్స్ ఆఫ్ దిస్ గ్రీటింగ్స్? ఇక్కడ మనం చూస్తే యోహాను చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 4 నుండి 6 వచనాల వరకు మనం చూసినట్లయితే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండుచున్న వాని నుండి. ఈ మాటను మనం చూస్తే ఈ యొక్క వర్తమానానికి మూలాధారము, ఈ శుభవచనానికి మూలాధారము తండ్రి అయిన దేవుడు అని మనం చూస్తున్నాం. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువానిగా ఇక్కడ
ఆయన గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా రెండవ మూలాధారం ఎవరని మనం చూస్తే, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, అనగా ఇక్కడ 7 అనే సంఖ్య పరిపూర్ణతకు సూచనగా ఉంది. ఇక్కడ 7 అనే మాటను పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథంలో 7 ఆత్మలు, 7 సంఘములు, 7 దీపవృక్షములు, 7 నక్షత్రములు, 7 ముద్రలు, 7 కొమ్ములు, 7 కన్నులు, 7 దూతలు, 7 బోరలు, ఈ రీతిగా 7 అనే సంఖ్య అనేక సార్లు చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాము. అంటే 7 సంపూర్ణతకు, పరిపూర్ణతకు సూచనగా ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్మ నుండి ఈ యొక్క శుభవచనం వస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అదే రీతిగా 5వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:5, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క శుభవచనములు యేసుక్రీస్తు యొద్ద నుండి వస్తున్నట్లుగా 3వ మూలాధారము యేసుక్రీస్తు ప్రభువారని మనం చూస్తూ ఉన్నాము. ఆయన నమ్మకమైన సాక్షిగా పిలువబడుతున్నారు. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడిగా ఆయన మన పాపముల నిమిత్తమై శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నారు. మనకు బదులుగా మనం పొందవలసిన శిక్షను ఆయన అనుభవించి ఉన్నారు. అయితే ఆయన 3వ దినమున పునరుత్థానుడిగా లేచి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన ప్రభు, సజీవుడైన ప్రభు, ఆయన భూపతులకు అధిపతిగా పిలువబడుతున్నారు. కారణం ఏంటంటే, ఆయన ఈ విశ్వమంతటికి రారాజై ఉన్నాడు. ఈ విశ్వమంతటికి ఆయన అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి అదే రీతిగా ప్రాముఖ్యంగా ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎఫెసియన్స్ చాప్టర్ 1:20-21, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను, శక్తి కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో ఉన్న సమస్త అధికారముల కంటే యేసుక్రీస్తు గొప్ప, ఆయన శక్తి గొప్ప శక్తి అయినదని, ఆయన అందరికి కూడా అధిపతిగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆయన రెండోసారి వచ్చినప్పుడు లోకరాజ్యములన్నీ కూడా ఆయన వశం కాబోతున్నట్లుగా ప్రకటన గ్రంథం మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. అదే రీతిగా ఆయన మనలను ప్రేమించిన వాడిగా మనం చూస్తున్నాం. మనలను ప్రేమించిన మన ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 1:6, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేసెను. ఎంత గొప్ప ఆశీర్వాదము! ఆయన మనల్ని ప్రేమించున్నాడు. ఈ లోకంలో నిన్ను ఎవరూ ప్రేమించడం లేదనుకుంటున్నావేమో, నిన్నెవరూ కూడా ఖాతరు చేయడం లేదనుకుంటున్నావేమో, నిన్నెవరూ కూడా పట్టించుకోవడం లేదనుకుంటున్నావేమో, నిన్ను ప్రేమించేవారు ఎవరూ లేరని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడ, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే, ఆయన మనకు బదులుగా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనలను పాప బంధకాల నుండి, సాతాను శక్తి నుండి, సాతాను యొక్క అధికారం నుండి మనల్ని విడిపించినారు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వరకు మనం చూస్తే, ఆయన తాను మరణము పొందినంతగా మనల్ని ప్రేమించిననే మాటను మనం చూస్తున్నాం. ఆయన మన కొరకు ప్రాణమే ఇచ్చినారు. ప్రభువా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, ఆయన చేతులు చాచి నీకు బదులుగా నేను మరణించానని ఆయన మన కొరకు శిలువ మీద ప్రాణం పెట్టి మనకు రక్షణ భాగ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే గొప్ప భాగ్యము మనం చూస్తే, అదే అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, అక్కడ చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు యాజకులను, మీరు దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులని యాజక సమూహంగా ఆయన మనలను చేసినట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను ఏర్పరచబడిన వంశంగా, రాజులని యాజక సమూహంగా, ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నట్లుగా పేతురు భక్తుడు వివరిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అంతగా ప్రేమించడం గల కారణం ఆయన మన యొక్క సృష్టికర్త. ఆయన మన సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన మన విమోచకుడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారికి మనమంటే ఎంతో ప్రేమ. మనం యోగ్యులమని కాదు, అయోగ్యులమైన మనలను ఆయన ఎంతగానో ఆయన కృప చేత, అర్హత లేని మనలను ఆయన యొక్క కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. అయోగ్యులమైన మనలను ఆయన ప్రేమిస్తున్న ఆయన ప్రేమకు సాటి మరేది కూడా లేదు. అదే రీతిగా ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు పరలోకంలో, ఆ మహిమ రాజ్యంలో మనకు పరలోకంలో గొప్ప భవనాలను కట్టించున్నారు. ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు అతి త్వరలో రాని ఉన్నారు. ఆ ప్రభువు వచ్చినప్పుడు ఆయనను మనం చూచులాగన, ఆయన రాజ్యంలో చేరులాగన మనం సిద్ధపడాలి. ప్రకటన గ్రంథం 1:7 మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచుననే మాటను మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఆయన వచ్చే విధానాన్ని మనం చూస్తే ఆయన మహిమాన్వితుడిగా ఆయన వస్తున్నారు. మత్తయి సువార్త 16:27 మనం చూస్తే, మాథ్యూ చాప్టర్ 16:27, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడనే విషయాన్ని మనం చదువుతున్నాం. అదే రీతిగా మత్తయి సువార్త 25:31, మాథ్యూ చాప్టర్ 25:31 తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనాసీనుడై ఉండును. ఆయన తన మహామహిమతో రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడాలంటే నీవు నేను ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎత్తబడివారుగా ఆయన ప్రేమిస్తూ, ఆయన మనల్ని ప్రేమించారు కాబట్టి ఆ ప్రేమలో మనం నిలిచి, ఆ ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రేమలో మనము ముందుకు సాగుదాము. దేవుడు అట్టి కృపా ధన్యత మనందరూ కూడా కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికే వందనాలు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మాకు బదులుగా మరణించటకు అనుమతించి ఆయన రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన తండ్రి, మీకు వందనములు. మమ్మలను మీ కొరకు సాక్షులుగా నడిపించమని, మీరు రెండోసారి వచ్చినప్పుడు మీరు ఆకలి ఎత్తబడు భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.